డేలో చాలా. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. నిన్న పోస్ట్ చేసిన మన వీడియో ఉంది కదా, ఒక ర్యాండమ్ రైడ్ ఛాలెంజ్, అది కాయిన్ ఛాలెంజ్. మన రూట్ మొత్తం కాయిన్తో డిసైడ్ చేసిన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి ఛాలెంజెస్ కొత్త కొత్త ఇంకా చేస్తూనే ఉన్నాం. ఈ సాటర్డే కూడా ఒక మంచి డెస్టినేషన్ ప్లాన్ చేసిన, కానీ ఈసారి అది ప్లాన్డ్, ఏ ర్యాండమ్ రైడ్ ఏం కాదు. ఈసారి ప్లాన్డ్ గ్రీన్ కలర్ మౌంటైన్స్ చాలా మంచిగా ఉన్నాయి. సో ఈ సాటర్డే అక్కడికి వెళ్దాం. సో ఇప్పుడైతే జిమ్కి రెడీ అయిపోయినా. ఈరోజు మన జిమ్లో వచ్చేసి ఆర్మ్స్ డే. మోస్ట్లీ నేను బైసెప్ ట్రైసెప్ రెండు కలిసి ఒకటేసారి చేస్తాను. సో బైసెప్కి 3 వేరియేషన్స్, ట్రైసెప్కి 3 వేరియేషన్స్ ఆల్టర్నేట్గా చేస్తాను. అండ్ 45 minutes నా మ్యాక్స్ వర్కౌట్ టిల్ ఫెయిల్యూర్ చేస్తాను. ఇట్లా చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నా బాడీలో రిజల్ట్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే 2 months గ్యాప్ వచ్చింది కదా, ఈసారి మాత్రం గ్యాప్ ఇవ్వకుండా పక్కా కన్సిస్టెంట్ ఉందామని ఫిక్స్ అయినా. సో లేట్ చేయకుండా మనం జిమ్కి స్టార్ట్ అయిపోదాం అండ్ వ్లాగ్ని కూడా స్టార్ట్ చేసేద్దాం. ఛానల్ కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసే ముందు లైక్ కూడా చేయండి. మన జిమ్ అయిపోయింది. ఆర్మ్స్ రోజు ఉన్న పంప్ ప్రతిరోజు అంటే మాత్రం వేరే ఫీల్ ఉంటుంది. ఏమంటారు, మన బైక్ ఇక్కడ పార్క్ చేసిన. చలో దారిలో మనము చికెన్ ఇంకా బనానా తీసుకొని ఫ్లాట్ కి వెళ్ళిపోదాం. ఫ్లాట్ కి వచ్చి మంచిగా ఫ్రెష్ అయినా కుకింగ్ కూడా స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అయితే రైస్ పెట్టేసుకున్నా. రైస్ అయితే కుక్ అవుతుంది. చిన్నప్పుడు మా మమ్మీ చికెన్ కడుగుతుంటే ఎట్లా కడుగుతారు, ఎట్లా ముడతారు అనుకునేటోని, కానీ ఇప్పుడు నేను చికెన్ వాష్ చేస్తున్నా. బీట్రూట్ ని బాయిల్ చేసేసుకొని, బీట్రూట్ క్యారెట్ బాయిల్ చేసేసుకొని, ఇంకా స్వీట్ పొటాటో చేసుకొని, ఇవన్నీ మిక్స్ చేసుకొని టిక్కీ లెక్క, సర్కిల్ టిక్కీ లెక్క దాన్ని గీలో పెట్టుకుంటే అది కూడా ఒక డిఫరెంట్ రెసిపీ, ఒక డిఫరెంట్ డిష్ లాగా ట్రై చేస్తున్నా. మొత్తం కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత నా మీల్ పోర్షన్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో ఇదే మన టిక్కీస్, బీట్రూట్ ఇంకా స్వీట్ పొటాటో కాంబినేషన్ తో చేసిన టిక్కీస్. ఇది రెడీ అయిపోయింది. మన చికెన్ ఇంకా 2 minutes లో కూడా కుక్ అయిపోతుంది. బీట్రూట్ టిక్కీ మాత్రం చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. కోసం కుకుంబర్ కట్ చేసుకొని పెట్టుకున్నాం. సో ఫుల్ పోర్షన్ ఎలా ఉంటుందో చూపిస్తాం మీకు, చూడండి. సో ఇదే మన ఫుల్ లంచ్ మీల్ పోర్షన్. రైస్, చికెన్, బీట్రూట్ టిక్కీ, కుకుంబర్, దాల్, కట్. సో ఇదే మన ఫుల్ లంచ్ మీల్. మొత్తం క్లౌడీగా వేరే ఉంది. ఇప్పటిదాకానే వర్షం పడ్డది ఫుల్. గైస్ చూడండి ఎంత బాగుందో లొకేషన్. స్కై చాలా పర్పుల్గా ఉంది. అక్కడ బాల్కనీలో కనిపించలేదు, కానీ ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇది ఈ ట్రీస్ మీద లీవ్స్ లేవు, కానీ చాలా ఎస్థెటిక్ వైబ్స్ ఇస్తాయి. డ్రై బ్రాంచ్ ఉంటుంది అక్కడ, దాని లోపల స్కై కనిపిస్తుంది. అప్పుడప్పుడు అయితే ఈ ట్రీస్ మధ్యలో అట్లా కొంచెం రైడ్కి వెళ్ళి వస్తాం. ఎంత కడిగించిన బైక్ ఇలానే ఉంటుంది, బుడదా. సో జస్ట్ పైన క్లీన్ చేస్తున్నాను. హెల్మెట్లో మైక్ సెట్ చేస్తే మనకు ఫుల్ మైక్ సెటప్ డాన్స్ ఒకసారి టెస్ట్ చేయాలి మైక్ తోటి. చూద్దాం. వైర్ కనెక్షన్ అయితే ఇప్పటికైతే ఒకసారి ఇచ్చి టెస్ట్ చేద్దాం, కానీ వైర్ అయితే ఎప్పటికీ ఫీజబుల్ కాదు. ఎందుకంటే ఇలాంటి రెయిన్ పడ్డప్పుడు కండక్టర్ అనేది మన యాక్షన్ కెమెరా కనెక్ట్ చేస్తాం కదా, సో అప్పుడు ఆ వాటర్ అనేది దాంట్లోకి ఏంటంటే 35,000 పెద్ద బొక్క. సో అందుకే వైర్ కనెక్షన్ రెయిన్ సీజన్లో ఫీజబుల్ కాదు. నా ఆప్షన్, నేను రికమెండేషన్ మాత్రం వైర్లెస్లో. డీజే మైక్ ఉంటే మాత్రం చాలా ఈజీ. మీకు ఏ రిసీవర్, ఏ ఎక్స్టర్నల్ కనెక్షన్ అవసరం లేదు, డైరెక్ట్ కనెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే యాక్షన్ కెమెరాలో డైరెక్ట్ రిసీవర్ అనేది కెమెరాకి ఉంటుంది కాబట్టి ఎక్స్టర్నల్ కనెక్షన్ ఏం అవసరం లేదు. ఎంత వాన పడ్డ సంబంధం లేదు, ఎందుకంటే మన మైక్ అనేది హెల్మెట్ లోపలే ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి ఫుల్ సెట్ ఉంటుంది. వాయిస్ క్లారిటీ కూడా మళ్ళీ మనం కూడా ప్లాన్ చేయాలి. నా దగ్గర కూడా డీజే మైక్ లేదు. స్లోలీ అన్నీ సెటప్ చేసుకుంటున్నాను. మనం రీసెంట్గానే స్టార్ట్ చేస్తున్నాం కదా, సో అన్నీ మెల్లమెల్లగా ఏది బెస్ట్ అనేది తెలుసుకొని అన్నీ సెట్ చేసుకొని చేస్తున్నా. ఇదే మన ఫ్లాట్ దగ్గర హనుమాన్ ఇంత పెద్ద టెంపుల్ ఉంటుంది. బుక్స్ వీడియోలో కనిపిస్తుంది అనుకుంటా. ఈరోజు మన డేలో లాస్ట్ మీల్ వచ్చేసి డిన్నర్కి ఎగ్ రోల్ చేసుకున్నాం. ఇది చూస్తే క్యాప్సికమ్స్,
ఆనియన్స్ ఇంకా ఆమ్లెట్, దాంతో కింద చపాతీ. ఇది ఈరోజు మన ఫ్లాట్లో చేసుకున్న ప్రోటీన్ ఎగ్ రోల్. చపాతీ, ఆమ్లెట్, ఇంకా ఫైబర్ కోసం బెల్ పెప్పర్స్ వేసుకున్నా. సో ఈరోజైతే డిన్నర్కి ఇదే.